శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము తృతీయ స్కందము. బ్రహ్మ చేసిన సృష్టి. బ్రహ్మ యొక్క 4 ముఖాల నుండి 4 వేదాలు వెలువడ్డాయి. 4 హోతలతో చేయబడే చతుర్హోత్రమనే కర్మతంత్రము ఆవిర్భవించింది. యజ్ఞ నిర్వాహకులైన హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ అనబడే ఋత్విక్కులు పఠించవలసిన శస్త్ర, ఈజ్య, స్తోమ, ప్రాయశ్చిత్తముల మంత్రాలు వెలువడినవి. ఉపవేదాలైన ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వము గానశాస్త్రము, స్థాపత్యము శిల్పశాస్త్రము ఆ ముఖాల నుండి వెలువడ్డాయి. ఇతిహాస పురాణాలు, కర్మతంత్రాలు, ధర్మపాదాలు, విద్య, దానము, ధనము, తపస్సు పుట్టాయి. బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనబడే ఆశ్రమాలు చెప్పబడినవి. బ్రహ్మచర్యాన్ని సావిత్రం అని కూడా అంటారు. గాయత్రీ మంత్రోపదేశము పొంది జపించుతారు గనుక. ఉపనయనం తరువాత మొదటి 3 రోజులు గాయత్రిని జపించటం ప్రాజాపత్యం అంటారు. వేదవ్రతాలను ఆచరించటం బ్రహ్మము. వేదాన్ని పూర్తిగా నేర్చుకుని ఆచరించటం నైష్టికం. గృహస్థులు 4 విధాలు. పొలం దున్ని పండించుకోవటం వార్త అనబడుతుంది. యజ్ఞ సామగ్రిని సమకూర్చుకోవటం సంచయం. పరులను యాచించకుండా ఉండటం శాలీనము. పొలాల్లో రాలిన గింజలను ఏరుకొని వచ్చి వాటిని శిలలపై నూర్చుకొని జీవనం గడపటం శిలోంచము. వానప్రస్థులు 4 విధాలు. దుంపలు త్రవ్వుకొని భుజించువారు వైఖానసులు. క్రొత్త పంట రాగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలన్నీ ఇతరులకు పంచిపెట్టేవారు వాలఖిల్యులు. పొద్దున్నే లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ అయాచితంగా లభించిన దాన్ని భుజించేవారు ఔదుంబర్లు. రాలిన ఫలపత్రాలను తినేవారు ఫేనసులు. సన్యాసులు 4 విధాలు. సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేయువారు కుటీచకులు. కుటీరం లేకుండా కర్మలు అప్రధానమని భావించి జ్ఞాని అయి సంచరించేవాడు బహూదకుడు. కేవలం జ్ఞానాభ్యాసము మాత్రము చేయువాడు హంస. జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వము అలవడినవాడు నిష్క్రియుడు పరమహంస. బ్రహ్మ నుండి ఆన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అనబడే 4 న్యాయ విద్యలు పుట్టాయి. ఆన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకము ద్వారా మోక్షాన్ని సాధించే విద్య. త్రయీ అంటే ఋక్, యజుస్, సామవేదాలలో చెప్పబడిన కర్మానుష్ఠానము ద్వారా స్వర్గాది ఫలాలను పొందటం. వార్త అంటే జీవనోపాధి గురించి చేసే కృషి వాణిజ్యాలు. దండనీతి అంటే అర్థ సంపాదన విద్య. బ్రహ్మముఖం నుండి భూహు, భువః, సువః, మహః అనే 4 వ్యాహృతులు వచ్చినవి. అతని హృదయాకాశం నుండి ఓంకారము పుట్టినది. 6 ఛందస్సులు, 50 అక్షరాలు, సప్తస్వరాలు, శబ్ద బ్రహ్మము అన్నీ అతని నుండి వచ్చినవే. ఇంత జరిగినా అనుకున్నంతగా ప్రజాసృష్టి జరగలేదని బ్రహ్మ గుర్తించాడు. కారణం తెలియదు. దైవాన్ని ధ్యానించాడు. అతని దేహము నిలువుగా 2 భాగాలయ్యింది. కుడి భాగము స్వరాట్టు అయిన స్వయంభూగాను, ఎడమ భాగము దివ్య సుందరి అయిన శతరూపగాను రూపొందాయి. వారిద్దరినీ వివాహం చేసుకోండని బ్రహ్మ ఆదేశించాడు. స్త్రీ పురుష సంయోగముచే సంతానోత్పత్తి విధానము ఈ ఆది మిథునంతోనే ప్రారంభమైనది. అంతవరకు బ్రహ్మ శరీరము నుండే సృష్టి జరిగింది. ఓ విదుర మహాశయ, బ్రహ్మము యొక్క శరీరము నుండే కాదు, అతని విభిన్న పరిస్థితుల మనోభావాల నుండి కూడా చిత్ర విచిత్రమైన సృష్టులు సంభవించాయి. చెప్తాను విను. నేను ఇదివరకే చెప్పినట్లు భగవానుడు సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సాటిలేని ప్రభావము కలవాడు. కాలములో ప్రవేశించి పరమాత్మ తనలో నిక్షిప్తమయ్యున్న ప్రకృతిని సృష్టి కార్యాన్ని చేపట్టడానికి కాలముచే ప్రేరణ కలుగజేయించాడు. సత్వరజస్తమో గుణాలతో కూడి ఉన్న ప్రకృతి నుండి
ఆ గుణాలతోనే మహత్తత్వము బయటపడింది. రజోగుణ ప్రధానముగానున్న మహత్తత్వము నుండి భూతాది అనబడే అహంకారము వచ్చింది. ఇది తన్మాత్రలనబడే సూక్ష్మభూతాలను సృజించింది. రాజస అహంకారముతో కూడిన సాత్విక అహంకారము నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు వెలువడ్డాయి. ఇవి అన్నీ ఉన్నప్పటికీ అవి అన్యోన్యముగా కలియకపోవడం చేత అండమును సృష్టింపలేకపోయినవి. భగవానుడు వాటిలో ప్రవేశించి వానిని తగు పాళ్లలో కలిసేటట్లు చేశాడు. దాని వలన బంగారంలాగా ప్రకాశించే ఒక అండము తయారయింది. కానీ ఆ అండములో చైతన్యం లేదు. అది అంతకుముందే సృష్టింపబడిన జలములలో పడి ఉంది. అప్పుడు సర్వేశ్వరుడు అనిరుద్ధ రూపి అయి ఆ అండములో 1000 సంవత్సరాలు శయనించి ఉండగా ఆయన నాభి నుండి 1000 సూర్యుల తేజస్సుతో ఒక పద్మము ఉద్భవించింది. అది సమస్త జీవరాశికి స్థావరం. అందులో సకల జీవ సమష్టి స్వరూపుడైన బ్రహ్మ ఆవిర్భవించాడు. అప్పుడు అతడు గతించిన కల్పములో లోకాలు ఎలాగున్నాయో అలాగే ఆయా నామరూపాలతోనే లోకాలను సృష్టించాడు. తమోగుణముచే అవిద్యను సృష్టించాడు. మొదట తామిశ్రము, తరువాత అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహాతమస్సు అనబడే 5 విధాల అవిద్యను సృష్టించాడు. అవిద్యాత్మకమైన సృష్టిని చేసినందుకు తన ఛాయారూపమైన శరీరము పైన అసహ్యపడి బ్రహ్మ దానిని విడిచిపెట్టాడు. ఆ శరీరం నుండి యక్షులు, రాక్షసులు పుట్టారు. వారు రాత్రిని ఆశ్రయించి ఆకలిగా ఉండటం చేత ఆ శరీరాన్నే భక్షించాలనుకుంటారు. వారిలో కొందరు దానిని రక్షిద్దామనుకుంటారు. జక్షధ్వం భక్షించుడు అన్నవారు యక్షులనబడ్డారు. రక్షధ్వం రక్షించుడు అన్నవారు రాక్షసులనబడ్డారు. తరువాత బ్రహ్మ తన తేజోమయమైన శరీరం నుండి ముందు భాగం నుండి దేవతలను సృష్టించాడు. అందుచేతనే దేవతలు తేజస్వరూపులయ్యారు. బ్రహ్మదేవుడు తన వెనక భాగం నుండి కామగుణ ప్రధానులైన అసురులను సృజించాడు. వారు కామాతురులై తమ కామాన్ని తీర్చుమని బ్రహ్మను వెంబడించగా అతడు శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి సూచనపై అతడు ఆ శరీరాన్ని విడిచాడు. దాని నుండి సంధ్య వెలువడి జగన్మోహనాకారముతో సంధ్యాసుందరిగా వెలసింది. ఆమెను చూచిన అసురులు ఆమె వెంటపడి బ్రహ్మను విడిచిపెట్టారు. ఈమెయే సాయం సంధ్య. బ్రహ్మ యొక్క ఛాయా శరీరము నుండి యక్షరాక్షసులకు నెలవైన రాత్రి వచ్చింది. అతని తేజోమయ శరీరం నుండి దేవతలకు నెలవైన పగలు వచ్చింది. చంచలమైన పృష్ఠభాగము నుండి వచ్చిన అసురులకు సంధ్యాకాలమే కామజనకము గనుక సంధ్య చేరినది. అసురులు సంధ్యాసుందరితో సంతుష్టులు కాగా బ్రహ్మ అప్సరులను, గంధర్వులను ప్రాతఃసంధ్యలో సృష్టించి ఆ దేహాన్ని విడిచిపెట్టాడు. అది వెన్నెలకు, షక్కాంతులకు నెలవయ్యింది. బ్రహ్మ యొక్క సోమరితనము, బద్ధకముల నుండి భూతములు, పిశాచములు వచ్చినవి. అతని జృంభణము, ఆవులింత, నిద్ర, మత్తు, ఉన్మాదము లాంటి భావాల నుండి నిశాచర జీవాలు వచ్చాయి. తరువాత బ్రహ్మ అదృశ్య శరీరుడై పితృదేవతలను, సాధ్యులను పుట్టించాడు. తరువాత సిద్ధులను, విద్యాధరులను, కిన్నరులను, కింపురుషులను సృష్టించాడు. అతని కేశాల నుండి సర్పాలు పుట్టినవి. తరువాత శ్రేష్ఠులైన మనువుల్ని సృష్టించి వారికి తన పురుష శరీరాన్ని ఇచ్చాడు. చివరకు ఋషిదేహము ధరించి తపస్సు, యోగము, విద్య, సమాధులతో కూడి ఉన్న ఋషిగణాలను సృష్టించాడు. తన ఐశ్వర్యము, వైరాగ్యము అన్నీ వారికి సంక్రమింపజేశాడు. వారిని యజ్ఞయాగాదుల్లోనూ తపస్సుల్లోనూ నియోగించాడు. విదురా, భగవానునిచే ప్రసాదింపబడిన సృష్టి జ్ఞానము ఆధారంగా బ్రహ్మదేవుడు అతి అద్భుతమైన విశ్వసృష్టి రచనను కొనసాగించాడు. దానిలో ఒకంత మాత్రమే నేను నీకు సంక్షిప్తంగా చెప్పాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.